జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర పైన ఇక్కడ యువతకు ఒక భరోసా నింపడానికి కోసం రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఇక్కడ ఒక మంచి విధానంతో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మంచి ప్రణాళికతోటి ప్రతి యువకుడికి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు వలసలకి ఏ ఒక్కరు కూడా వెళ్ళాల్సిన దుస్థితి రాకుండా మా వంతు మేము ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ జనవరి 12వ తారీఖున నేషనల్ యూత్ డే సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమం రణస్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది యువతకు కేవలం నిరుత్సాహంకే గురయ్యారు. ప్రతి ఏటా ఈయన నిర్వహించబోయే ఈ ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ గురించి కానివ్వండి, లేదా ప్రాంతాల వారీగా స్థానికంగానే ఉపాధి కల్పించేటట్టు చట్టం తీసుకొచ్చామని మభ్యపెట్టారు తప్ప దాని గురించి ఎక్కడ కూడా నిజాయితీగా కృషి చేయలేదు. ఉత్తరాంధ్రలో గత 3 రోజుల నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో జరుగుతున్న మా సమీక్ష సమావేశాల్లో అనేక అంశాలు మా దృష్టికి వచ్చినాయి. అందులో ప్రధానంగా యువత వాళ్ళ ఆవేదన ఈ వలసల కోసం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఈ ప్రాంతంలో ఉన్న వనరుల్ని కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితం అవ్వడం చాలా దురదృష్టమైన పరిస్థితులు వాళ్ళు వివరిస్తూనే వచ్చారు. వాళ్ళ ఆవేదనని జనసేన పార్టీ అర్థం చేసుకుని ముందుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ తర్వాత కొన్ని విషయాల గురించి, అంశాల గురించి మా పార్టీ నాయకులందరితో కూడా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ 12వ తారీఖున నిర్వహించబోయే ఈ యువ శక్తి కార్యక్రమం, దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఈ పోస్టర్ని ఈ సందర్భంగా విడుదల చేస్తున్నాం. ప్లీజ్ మీరు పట్టుకోండి మూర్తి మెల్లగమ్మా, కింద పాడే బాకండమ్మా. ప్లీజ్ అందరికి ఇవ్వండి ఒక్కొక్క కాపీ. అందరికి వచ్చిందా? ఓకేనా? నీకు రాలేదు వెనకాల? విల్ గివ్ యూ ద సేమ్ కాపీ. ఒక్క సెకండ్. యా, ఓకేనా? మనం వెనకాల వాళ్ళకి ఇద్దాం కాపీస్. పాపం వాళ్ళు కూడా మీరు పైకి లేపుతారా? యా, దట్స్ బెటర్. మేము కూర్చుంటాం, మీరు పైకి లేపితే. రైట్. విజయ్ కొంచెం అందరికీ ఇచ్చేయండి కాపీ ఒకటి. విజయ్ ఉందా? కావాలా ఇంకో కాపీ మీకు? ఉందా? ఓకేనా? ప్లీజ్ కూర్చో. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్రకి సంబంధించిన అంశాలపైన, ఈ ప్రాంతంలో ఉన్న పోరాట స్ఫూర్తి, యువతలో ఉన్న నిజాయితీ, ఇక్కడ ఉన్న కళాకారులు, సంస్కృతి, వీటన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా జనవరి 12వ తారీఖున ఒక అద్భుతమైన యూత్ ఫెస్టివల్ జనసేన పార్టీ నిర్వహించబోతోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లా ఉమ్మడిగా సమిష్టిగా మా నాయకత్వం అంతా కూడా ఈ బాధ్యత తీసుకుని అద్భుతమైన ఏర్పాట్లు చేయబోతున్నాం. అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్న యువత కోసం ఈ వేదిక
వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకొక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక భరోసా ఇవి కల్పించడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చాలా చక్కటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ముందుగా నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, ఇక్కడున్న యువతకు వలసలకు వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే మనం అటువంటి కనీస మౌలిక సదుపాయాలు, వసతులు ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయిన మన పరిశ్రమలు, ప్రత్యేకంగా ఐటీ విభాగానికి చెందిన ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్స్ ఖచ్చితంగా ఈ ప్రాంతానికి తరలి వచ్చి మన యువత వాళ్ళ ప్రాంతాల్లో నివసించుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కుటుంబంతో పాటు ఒక మంచి వాతావరణంలో ఉండాలనేది వాళ్ళందరూ కూడా పదే పదే కోరుకుంటున్నారు. నిన్న ఒక యువకుడు చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాల కోసం వలసలు వెళ్తున్నారు, కానీ నాలాంటి యువకుడు చదువు కోసం వలసలు వెళ్ళాల్సి వచ్చిన దుస్థితి మాకు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పడింది. ఇక్కడ గతంలో ఒక పీజీ సెంటర్, ఎక్స్టెన్షన్ సెంటర్గా ఉన్న ఒక వ్యవస్థని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరున యూనివర్సిటీగా మార్చి కనీసం ఫ్యాకల్టీ సభ్యులు లేకపోగా, హాస్టల్లో కనీసం వసతులు లేకపోగా విద్యార్థుల్ని ప్రశ్నిస్తే వేధిస్తున్న పరిస్థితి. ఆ సందర్భంలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎక్కడ కల్పించడం లేదు, కానీ లోపాయికరకంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్కి సమాచారం అందించి కొత్తగా రిజిస్టర్ అయ్యే యువతకు జాబ్ కార్డ్స్ కూడా ఇవ్వద్దని ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ఆదేశాలు ఇవ్వడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏవైతే రిక్రూట్మెంట్లు చేస్తామని చెప్పి గత 10-15 రోజుల నుంచి హడావుడి చేస్తున్నారు, ఎస్ఐ ఉద్యోగాల కోసం, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం, ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం 3.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న యువత ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా న్యాయబద్ధంగా, నిజాయితీగా కోరిన డిమాండ్ ఇది. ఖచ్చితంగా జనసేన పార్టీ దీనికి, ఆ డిమాండ్కి మేము సంఘీభావం తెలుపుతున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏజ్ రిలాక్సేషన్ అనేది తప్పకుండా మీరు చేయాలి. ఎందుకంటే మీ పొరపాట్ల వలన మీరు ఇన్ని రోజుల నుంచి అందించలేకపోయిన ఈ జాబ్ నోటిఫికేషన్ వలన చాలామంది నష్టపోయారు. ఎంతోమంది పాపం కోచింగ్ తీసుకుని వాళ్ళు ఆర్థికంగా కూడా నష్టపోయారు. అటువంటి వ్యక్తులకి కాపాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయాలు, ఈ వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సుమారు 2,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తోంది. వాళ్ళకి ఇచ్చేది కేవలం 5,000 రూపాయలు ఒక ఆనరోరియంగా ఇస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఇన్ని రోజుల నుంచి పనిచేసింది రాబోయే రోజుల్లో రెగ్యులరైజ్ అవుతాము అనే ఆలోచనతో, ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన వాగ్దానాలు కానివ్వండి, తదనంతరం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రకటనలు ఆధారం చేసుకొని ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనుకొని వాళ్ళు నమ్మకంతో ఇన్ని రోజుల నుంచి నిజాయితీగా పాపం ఏదో వాళ్ళ వంతు వాళ్ళు 5,000 రూపాయలు చాలా పోయినా అది ఒక గర్వంగా ప్రభుత్వం తరఫున నిలబడ్డారు. కానీ ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 5 లక్షల మంది వ్యక్తుల్ని నియమించుకుంటూ వీళ్ళపైన సారథ్యం వహించడానికి వాళ్ళు గ్రామాల్లో సారథులుగా వీళ్ళని అపాయింట్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సిన కార్యక్రమం కాదు. దాన్ని ఆలోచించాలి. ప్రతి ఒక్కరు సమాజంలో వ్యతిరేకించాల్సిన పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దేనికోసం మీరు ఈ సమాచారం సేకరిస్తున్నారు? వ్యవస్థ నమ్మకపోవడం వలన, లేదా వ్యవస్థలో మీరు ఏర్పాటు చేసిన వ్యక్తుల ద్వారా దుర్వినియోగానికి ఇంకా పాల్పడడానికి కోసం మీరు కొత్తగా ఇదొక ఎత్తుగడ వేశారనేది అర్థం చేసుకోవాలా? మాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో మన ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం గురించి, విభజనప్పుడు మనం వెనుకబడిపోయాం, మన ప్రాంతానికి తగిన రీతిలో పెట్టుబడులు రావడం లేదనే ఆవేదనతో ఉన్నప్పుడు భరోసా కల్పించాల్సింది పోయి మీరు ఈ విధంగా ప్రకటనలు చేసుకుంటూ ఒక నమ్మకం కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని
తప్పకుండా మేము దాన్ని ఎదుర్కొంటాం. ఉత్తరాంధ్ర పైన జనసేన పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించాం. పార్టీ బలోపేతం కోసం అంచెలంచెలుగా క్షేత్రస్థాయి నుంచి నాయకత్వాన్ని పెంచే విధంగా, యువతకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించే విధంగా రాబోయే రోజుల్లో పార్టీలో పదవులు కానివ్వండి, రేపటి రోజు ఎన్నికల్లో కానివ్వండి, మహిళలకు పెద్దపీట వేసి పార్టీలో కూడా యువతకు ప్రత్యేకంగా అనేక అంశాలపైన వాళ్ళకి సమాచారం అందించుకుంటూ ఒక మంచి నాయకత్వాన్ని పెంచడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ జనవరి 12వ తారీఖున మేము ఏర్పాటు చేయబోయే ఈ యువశక్తి కార్యక్రమం, దానికి ఈ రోజున మేము 3 జిల్లాల నుంచి నాయకులందరూ కూడా సమావేశం అయ్యారు. వాటికి సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ఏ విధంగా మేము ఏర్పాట్లు చేయాలి, ఇతర జిల్లా నుంచి వచ్చే నాయకత్వాన్ని ఏ విధంగా మేము వాళ్ళకి వెసులుబాట్లు కల్పించి కొన్ని సదుపాయాలు కల్పించాలి. వేదిక పైన కూడా కళాకారుల కోసం, ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరికీ కోసం కూడా ఒక చక్కటి కార్యక్రమం ఆ రోజంతా కూడా ఏర్పాటు చేసి అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా, ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా, కేవలం ఇదొక రాజకీయ వేదికగా కూడా కాకుండా యువతకు ఒక భరోసా నింపి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామో వాటి గురించి వివరించే విధంగా ఈ వేదికని మేము రూపొందించి ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి 12వ తారీఖున జరగబోయే ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని, అద్భుతమైన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవుతున్న నమ్మకంతో మీరందరూ కూడా ఇందులో పాల్గొని ఈ ప్రాంతానికి మనం రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు మరొకసారి మీ ముందు ఉంచి ఇంకా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఎందుకంటే ప్రభుత్వంలో ఇంత భారీ మెజారిటీతోటి పెద్దలందరూ కూడా వచ్చి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంత సమయం ఎక్కడి నుంచి వస్తుందో మాకు అర్థం కావడం లేదు. జనసేన పార్టీ మా పార్టీ అధ్యక్షుల కోసం, ప్రచారం కోసం వారాహి అనే వాహనం మేము ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకొని పోరాటం చేసి నిజాయితీగా ఆ సమస్య పరిష్కారం కోసం నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికోసం మేము సిద్ధం చేసుకున్న ఈ వాహనం గురించి కూడా కేవలం ప్రతిరోజు వాళ్ళ సమయం వెచ్చించుకొని ఇది ఒక డైవర్సిటీ టాక్టిక్గా వాడుకుంటూ ప్రజల్ని ఏదో విధంగా కన్ఫ్యూజన్లో తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా చట్టానికి అనుగుణంగా, చట్టబద్ధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తూ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మేము ఎక్కడైనా సరే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే నిన్న ప్రకటించాం కాబట్టి మా పెద్దలందరూ కూడా స్థానిక పోలీస్ వ్యవస్థని సంప్రదించి అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో మేము చేయాల్సిన కొన్ని సెక్యూరిటీ మెజర్స్, పార్కింగ్ ఏర్పాట్లు, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మా సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుని చాలా బాధ్యతగా ప్రతి ఒక్కరికి కూడా ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ అండి. విజయనగరం జిల్లాలో మేము మండలాధ్యక్షులు మొన్న పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఈ రేపటితో శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశాలు కూడా ముగిస్తాయి. దానికి సంబంధించిన ఒక నివేదిక మా పార్టీ అధ్యక్షుల వారికి అందించిన తర్వాత మేము తీసుకోవాల్సిన కొన్ని చర్యలు, ఇందాక నేను అన్నట్టు ఎక్కువగా యువత కోసం అవకాశం ఇవ్వాలి, పార్టీలో వాళ్ళని భాగస్వాములు చేయాలి, వాళ్ళకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పాలనేది మా పార్టీ అధ్యక్షులు తపన. అది ఖచ్చితంగా నిర్వహిస్తారని మేము అనుకుంటున్నాం. అంచెలంచెలుగా వేసుకోబోయే మా కమిటీలు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం సంస్థాగతంగా ఇంకా మేము ముందుకెళ్ళేటట్టు తప్పకుండా చర్యలన్నీ కూడా వచ్చే నెల రోజుల్లోపే మేము పూర్తి చేస్తామని నమ్మకం నాలో ఉంది. మార్చి 14వ తారీఖున ఇప్పటంలో జరిగిన మా సభలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ
విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. అందులో భాగంగా ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఓటుని చీలనివ్వకుండా మనందరం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. మా వంతు మేము దానికి సహకరిస్తామనే మాట ఆయన చెప్పారు. అది ఇంకా సమయం ఉంది. రాబోయే రోజుల్లో మా పార్టీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు ఎలక్షన్కి ఏ విధంగా సిద్ధమవుతాం అనే దానిపైన తప్పకుండా మీకు చాలా పారదర్శకంగా చేస్తాం. ఆ విషయం మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మా అంతర్గత సమావేశాల్లో కూడా చెప్పారు. మీతో పాటు కూడా బహిరంగంగా అన్న మాట ఇది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, ఏ చర్చలో మేము పాల్గొన్నా కూడా, ఎక్కడైనా సరే అది ప్రజాక్షేత్రంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగానే చేస్తాం. అందులో చాలా పారదర్శకంగా ఉంటాం. ఆ కన్ఫ్యూజన్ అదొక ప్రాపగాండా అండి. ఎవరికైతే నచ్చదో ఆ విధంగా ప్రాపగాండా చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఇచ్చిన మాట తప్పకుండా మేము కట్టుబడి ఉంటాం. నిజాయితీగా ప్రజాక్షేత్రంలో మేము పోరాడతాం. రాజకీయాల కన్నా ఇప్పుడు ప్రస్తుతం అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాల గురించి మేము ప్రజల పక్షాన్ని నిలబడాలి, వాళ్ళ గలం వినిపించాలి, పోరాడాలి. ప్రభుత్వం నుంచి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎంతోమంది అభాగ్యులు పాపం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దానికోసం జనసేన పార్టీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో చక్కగా కార్యక్రమాలు చేస్తోంది. అది మా ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ తప్పకుండా రాజకీయపరమైన నిర్ణయాలు, అంశాలు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మేము తీసుకుంటాం. అంటే ఎవరికి కన్ఫ్యూజన్, ఎవరికి ఎందుకు తొందరపడుతున్నారు, ఎవరో ఊహాగానాలు, రకరకాల ఆలోచనలు సహజంగా ఏ పార్టీ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. జనసేన పార్టీ ఎజెండా మాత్రం చాలా స్పష్టంగా ఈ రోజున జనసేన పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయి నుంచి మేము నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాం. మేము నిలబడేది ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పైన. దాన్ని కట్టుబడి ఉంటాం. రాజకీయ అవసరాలు, రాజకీయాల్లో వచ్చే కొన్ని ఆపర్చునిటీస్ గురించో, లేకపోతే రాబోయే రోజుల్లో జరగాల్సిన కొన్ని పరిణామాల గురించో అవన్నీ ఊహాజనితంగా మనం ఇప్పుడే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోసం, మన ప్రజల కోసం అవసరమైతే మేము కలిసికట్టుగా ముందుకెళ్ళాలనే ఆలోచన ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి నిలబడి ఉన్నాం. కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో రాజకీయ పరిణామాలు మనం వేచి చూద్దాం అనేది నా మనవి. థ్యాంక్ యూ. అంటే ప్రతి జిల్లాలో కూడా మేము వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక పవన్ కళ్యాణ్ గారే, ప్రతి ఒక్కరు జనసేన పార్టీ ప్రతినిధులే. సో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అద్భుతంగా జరుగుతున్నాయి. నేను ఈ 3 రోజుల నుంచి నేను అనేక ఉపన్యాసాలు వింటూ ఉన్నాను. మా పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ప్రతి సమస్య పైన స్థానికంగా పోరాడుతూనే ఉన్నారు. అదే జనసేన పార్టీ గొప్పతనం. కేవలం ఎన్నికలప్పుడు వచ్చి మేము 4 మాటలు చెప్పి ముద్దులు పెట్టుకొని పాదయాత్రలు చేసే పార్టీ కాదు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ఆ సమస్య పరిష్కారం కోసం మా వంతు మేము కృషి చేస్తూనే ఉంటాం. అందులో ఎక్కడ కూడా మేము రాజీ పడం. థ్యాంక్ యూ.